అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు. మా జిల్లాకు మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినాభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది. మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 22వ తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి. కనీసం ఆ రోజన్నా లేకపోతే ఈ నెల వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా, లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం. ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసిండ్రు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అనేక రకమైనటువంటి కవితా రూపాలను, నవలలను, నవలికలను ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంత అని చెప్పలేనటువంటిది. అవన్నిటినీ కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ బాధ్యతని ఇవాళ ప్రభుత్వం విస్మరించడం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా, తెలంగాణ వాసనంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం. మేము వేచి చూస్తాం. జూలై మొదటి వారం వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందేమో వేచి చూస్తాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 21, 22వ తారీఖు నాడు అత్యంత ఘనంగా ఇదే కిల్లా రామాలయంలో మా నిజామాబాద్ కవిమిత్రులే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలు, కవులు, ఉద్యమకారులు అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున వేలాది మందితోని ఘనంగా దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించేటటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంటుంది. కానీ నిజంగా కూడా కోరుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డగా ప్రభుత్వం స్పందించాలి. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది, ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుంది. శత జయంతి సంవత్సరం దాశరథి గారిని విస్మరించి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మరి వారు ఆ పని చేయకపోతే మాత్రం ఇదే నిజామాబాద్లో ఇదే కిల్లా రామాలయంలో అంగరంగ వైభవంగా దాశరథి గారి జయంతిని మరి మేమందరం కూడా కలిసి నిర్వహించుకుంటాం. దానిలో ప్రధాన పాత్ర తెలంగాణ జాగృతి పోషిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక పక్క తెలంగాణ సోయిని విస్మరించారు, ఇంకొక పక్క గత 2 రోజులుగా నేను జిల్లాలో చూస్తూ ఉన్నాను. అనేక చోట్ల వడ్లు ఇంకా కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది. రేషన్ షాపులలో 2-3 నెలలైనా కూడా రేషన్ ఇయ్యనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించేటటువంటి సందర్భం ఆసన్నమవుతున్నదని సుస్పష్టంగా అర్థమవుతున్నది. నేను జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేషన్ షాప్లో అత్యంత పేదవారు పోతారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ రెగ్యులర్గా అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.